రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ బైపోల్ ఎన్నికలు ఈ సందర్భంగా మరి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఎటువంటి వ్యూహాన్ని రచిస్తోంది? వ్యూహానికి తగ్గట్లుగానే మరి స్టార్ క్యాంపెయినర్లు కానీ మరి ఇతరితర రాజకీయ నాయకులను మరి ప్రవేశపెట్టి నియోజకవర్గం మొత్తం అంతా మోత మోగిస్తోంది, హోరెత్తిస్తోంది అంటూ కూడా బయట వినిపిస్తున్న క్రమం. మరి ఇదే క్రమంలో కూడా మిగతా రెండు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ గెలుపును భుజానికి ఎత్తుకొని పనిచేస్తున్నాయి. త్రిముఖ పోటీ నెలకొన్న పరిస్థితిలో మరి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి, మరి సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ, అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏం చేసింది అన్న క్రమంలో చర్చించేందుకు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సెక్రటరీ శామ్యూల్ కార్తిక్ గారు. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే సార్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ముందుకు వెళుతున్నారు, హోరెత్తిస్తున్నారు. ముందుగా శుభాకాంక్షలు అండి. జూబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితం అన్నది మరి విజయమైనా ఒకవేళ అపజయమైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉందా కాంగ్రెస్? ఇప్పుడు ఒకవేళ ప్రతిపక్షం అనేది చాలా బలంగా ఉంటే మీరు అన్నట్టు దీన్ని రెఫరెండంగా తీసుకుంటుండే. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఏంటంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుకుంటూ హైదరాబాద్ మహానగర ఎన్నికలు వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారు దీన్ని రెఫరెండంగా తీసుకుందాము, మీరో మేమో రండి చూసుకుందాం అని అన్నాడు. అంటే ఆ రోజు ఏంటి, టీడీపీ పార్టీ చాలా బలంగా ఉంది అపోజిషన్గా, అందుకు ఆ ఎన్నికను రెఫరెండంగా అన్నారు. కానీ ఈరోజు అసలు ప్రతిపక్షమే లేదు కదా ఇక్కడ. ఇప్పుడు ఉన్న కల్వకుంట్ల తారక రామారావు గారు నిన్న మొన్న ఒక మీటింగ్ పెట్టిండు. ఒక పెద్దవాడిని పిలిచి ఆమెను నువ్వే చీఫ్ గెస్ట్, దానికి లాస్ట్కి వచ్చేవాడు నువ్వే చీఫ్ గెస్ట్ రా మాట్లాడదారని మైక్ ఇచ్చిండు. ఆమె ఏమన్నది, మాట్లాడుకుంటా నవీన్ యాదవ్ మంచోడే, నేను ఆయనను ఏమన్నాను, నేను విమర్శించాను అన్నది. అంటే ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మనసు నిండా గుండెల నిండా ఒప్పుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిత్వము నవీన్ యాదవ్ అనేట ఆయన మంచి వ్యక్తి. రాజకీయాల్లో ఈరోజు ఉన్నటువంటి సమకాలీన రాజకీయాల్లో మంచివాడు అని చెప్పుకుంచుకోవడము, లేకపోతే మంచివాడని ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవడం ఎంత కష్టమైన పని. శ్యామల్ కార్తిక్ గారు, మరి అంత మంచివాడుగా ఉన్న మరి నవీన్ కుమార్ యాదవ్ గారికి మరి ఇంకా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ తరఫున మరి ప్రచారం కొనసాగట్లేదు, ఇంకా ప్రారంభం కాలేదు అంటూ కూడా ఒక వ్యాఖ్య వినిపిస్తోంది, నిజమేనంటారా? నవీన్ అన్నకు నాకు తెలిసి ప్రత్యేకంగా పోయి ప్రచారం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ వారు గత 10 సంవత్సరాలుగా వారు ప్రజల మధ్యలోనే ప్రజల నాయకుడిగా, ఏమంటారు, సామాజిక కార్యకర్తగా వారు చేసే పనులు చేస్తూనే ఉన్నారు. ఈరోజు సంబంధం లేనటువంటి వాళ్ళు అంటే నేను క్షేత్రస్థాయిలో చూస్తున్నాం కదా, అసలు సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా నవీన్ అన్న గెలవాలి, నవీన్ గెలిస్తే బాగుంటుంది, నవీన్ గెలుస్తాడు. సో అంటే ఈ మాట వేరే ఎవ్వరికి కూడా రావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా, అంటే జూబ్లీ హిల్స్లో ఓటు హక్కు లేనోళ్ళు కూడా అరే నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటుంది, నవీన్ యాదవ్ గెలవాలి, నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు శాసనసభలో రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇంతకన్నా పబ్లిసిటీ ఇంకేం కావాలి? ఇంకా క్షేత్రస్థాయికి వెళ్ళలేదు అంటే దీన్ని రాజకీయ ఆరోపణ కాకపోతే ఇంకేమనుకుంటాం మనం? ఆల్రెడీ 40 మంది స్టార్ క్యాంపెయినర్లని మళ్ళీ ఒక 4-5 మంత్రులని ఇన్ఛార్జ్లు వేసింది కదా, వారు సరిపోరంటారా బలం? మాకు 40 మంది 4 మంత్రులు మాత్రమే ఇన్ఛార్జీలు, కానీ బీఆర్ఎస్ పార్టీలో 119 మంది ఇన్ఛార్జీలు వచ్చిండ్రు. అంటే ఆల్ ఓవర్ స్టేట్లు ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ వచ్చారు. నిన్నాక మనం చూసినాం, మాజీ మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చేమన్నాడు, మా నవీన్ గెలవాలి అని అన్నాడు. ఇంకేం కావాలి? కాంగ్రెస్ మరి బీఆర్ఎస్తో పోల్చుకుంటే బల సమీకరణ, జన సమీకరణ చేసుకోవడం వెనకబడింది అనుకోవచ్చు అంటారా? అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళకు భయం, నవీన్ యాదవ్ అనే ఒక భయానికి ఏంది అంటే, రాజకీయ భయమా లేకపోతే ఇంకా 2 భయాలు, రాజకీయ భయము, వ్యక్తిగతమైనటువంటి భయం కూడా. ఈయన గెలవద్దు, ఇట్లాంటి వాళ్ళు గెలవద్దు అనేది వ్యక్తిగతమైనటువంటి భయం. ఇట్లాంటి వాళ్ళు గెలుస్తే రేపు పొద్దున మనం రాజకీయంగా మనం నామరూపాలు లేకుండా పోతాం అనేది పొలిటికల్ భయం. కానీ 2 సార్లు ఆయన పోటీ చేసినప్పుడు ఈ భయాలేమి అప్పుడు మరి ఆందోళనకరంగా మిగలలేదు. 3వ సారి మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందంటారు? ఎందుకంటే 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎవరి చావుల మీద కుర్చేసుకొని కూర్చున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. 2014లో ఉద్యమం టైంలో దాదాపు 1200 మంది ఆత్మ బలిదానాలపైన కూర్చొని దాన్నే సింహాసనం అనుకొని అధికారం మా చేతుల్లో ఉంది కాదని చెప్పేసి ఉన్న ఇల్లును కూలగొట్టి ఒక వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వీడియో కాల్లు చేసి 3rd డిగ్రీలు ఉపయోగించి మాజీ శాసనసభ్యులుగా ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి పీజీఆర్ గారి విగ్రహాన్ని ఉన్న చోటు నుంచి పెకిలించి వేయాలనే ప్రణాళికలు వేసిన వాళ్ళు ఆ రోజు వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఈ భయాలు ఏం కనిపించలే. ఆ రోజు కూడా భయం ఉంది. బీఆర్ఎస్ వాళ్ళేమో మరి హైడ్రా వచ్చింది, హైడ్రాతో కూల్చేశారు మరి అంటూ కూడా వాళ్ళు చూస్తున్నారు.
ఎలా హైడ్రా తీసుకున్నారు? ఎవరిని కూల్చింది? ఉమ్, ఇప్పుడు హైడ్రా అనేది ఒక వ్యవస్థ రాగానే ఉమ్, వీళ్ళందరూ పొద్దున్నే లేసి "ఇగో ఇది మాది జనతా గ్యారేజు, అందరూ మీరు ఇక్కడికి వచ్చేసేయండి, మీ సమస్యలన్నీ మేము తీర్చేస్తాము" అని ఒకరు చెప్తే ఒకరు వచ్చి బస్తీ నిద్ర చేస్తాం, మీ ఇంట్లో వచ్చి నిద్ర చేస్తాము, ఉమ్, మీ ఇంట్లో పెట్టినటువంటి ఇంత బువ్వ తింటాం, ఇంత రొట్టె తింటాం అని చెప్పి ఇద్దరు డ్రామాలు వేశారు. ఉమ్, అసలు హైడ్రా వ్యవస్థ ఏందనేది, ఆ చట్టం అనేది ఎవరు చదవలే. ఓకే. మీరు చెరువులని నాలని మొత్తం కప్పేసి ఉమ్, దాన్ని ప్లాట్లను చేసి అమ్మేసి వ్యవస్థల్ని మేనేజ్ చేసి బ్యాంకులలో లోన్లు ఇప్పించి అన్నీ చేసి నీళ్ళు వచ్చి వర్షం వచ్చిన తర్వాత నీళ్ళు వస్తే మీ ఇంట్లోకి నీళ్ళు వచ్చినా కూడా మీకు 10,000 నష్టపరిహారం ఇస్తామంటే ఉమ్, ఒక మాట అడుగుతా సార్, మా ఇంట్లోకి నీళ్లు రావడం వల్ల మా ఇంట్లో మా మంచం పాడైంది, ఉమ్, మా టీవీ పాడైంది, ఉమ్, మా బీరువా పాడైంది, మా ఫ్రిడ్జ్ పాడైంది, నువ్వు ఇచ్చే 10,000లో ఈ 4 ఇట్లా ఒక వస్తువు ఏదొస్తుందో చెప్పండి? ఉమ్, అట్లీస్ట్ ఒక టీవీ కూడా రాదు 10,000కి ఈరోజు రేపు. ఉమ్, డౌన్ పేమెంట్ కూడా పనికి రాదు ఆ 10,000. ఓకే. అట్లా మీరు ఈ 10,000 రూపాయలు 10 సంవత్సరాలు ఇచ్చిండ్రు సార్. ఉమ్, 10 సంవత్సరాలు మీరు ఇచ్చే బదులు ఉన్న చెరువులను కాపాడినింటే, రైట్. చెరువులపైకి మీరు పోకపోయింటే ఉమ్. ఈరోజు హైడ్రా వ్యవస్థ వచ్చేదే కాకుండే. బాకీ కార్డు అంటూ కూడా మరి ఆటో డ్రైవర్లని వాళ్ళ యూనియన్ బయటకు తీయడం, ప్లస్ మళ్ళీ మీకు ఇంత బకాయి రావాలి అని చెప్పడం, మళ్ళీ కళ్యాణమస్తు లేకపోతే షాది ముబారక్లో ఇంత రావాలి మీకు అంటూ కూడా బకాయి కార్డుల గురించి చెబుతూ రావాల్సిన బకాయి గురించి ఓటర్లకు చెబుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు బాకీ కార్డుల గురించి మాట్లాడితే ఉమ్, ఆటో యూనియన్లు అంటున్నారు కదా, ఇదే ఆటో యూనియన్లు, నేను ఆటో యూనియన్ సోదరులను కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఉమ్, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా చలాన్లు వేసిండ్రు? ఉమ్, నేరుగా వెళ్తున్నటువంటి, అంటే రూల్ ప్రకారం వెళ్తున్నటువంటి ఆటో ఫోటో తీసి ఓవర్ స్పీడ్ అనేసిండు. ఫోటోల స్పీడ్ని మనం క్యాల్కులేట్ చేయలేమన్నటువంటి ఒక లూప్ హోల్ని పట్టుకొని ఉమ్, రోడ్డు పైన వెళ్తున్న ఆటోకి ఫోటో కొట్టి ఉమ్. దాన్ని మీరు ఓవర్ స్పీడ్ అని మీరు చలాన్ వేయలేదా? ఎడం చేతితోటి ఫ్రీ అని చెప్పి కుడి చేతితో డబల్ వసూలు చేస్తుందని అంటున్నారు వాళ్ళు. అదే అంటున్నా, నేను అంటున్నారు కదా, రండి ఒక్కసారి 2014లో బస్ టికెట్ ఎంత ఉండే, ఉమ్, 2023 డిసెంబర్ 6వ తారీఖు నాటికి బస్ టికెట్ ఎంత ఉండే, ఉమ్, లెక్కలు తీసుకొని రండి, ఉమ్, మేము తీసుకొని వస్తాం. మీరు రేట్లు పెంచలేదా? ఉమ్. మీరు ఏ రకంగా రేట్లు పెంచారు? 5 రూపాయలు ఉన్న టికెట్ను మీరు 35 రూపాయలు చేసిండ్రు సార్. ఓకే. 35 రూపాయలు చేసిండ్రు. ఉమ్, ఆర్టీసీ ఆస్తులను అమ్మేసిండ్రు. ఈరోజు ఆర్మూర్లో జీవన్ రెడ్డి గారు ఉంటారు, వారి మీద ఈరోజు కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి? ఉమ్, ఆర్టీసీ కేసులే కదా. ఆర్టీసీ జాగాని మీరు కబ్జా చేసిండ్రు అన్నదే ఆయన మీద కేసు. ఉమ్, ఆర్టీసీ జాగాల మీరు కాంప్లెక్స్ కట్టిండ్రు అన్నదే కదా కేసు. ఉమ్, మీ హయాంలా ఉమ్, ఇదే ఆర్టీసీ ఉద్యోగులు ఉమ్, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుంటే కూడా ఉమ్, మీరు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నటువంటి మీరు ఉమ్. ఈరోజు ఆర్టీసీ మీద వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారు, ప్రజల మీద వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారు. సార్ 35 రూపాయలు ఉన్న బస్ పాస్ని వీళ్ళు 75 రూపాయలు చేసిండ్రు సార్ 2014. వీళ్ళు ఎక్కడమే. మేము 2 సంవత్సరాల తర్వాత కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఇచ్చి మేము పెంచిన రేట్ ఎంత? ఉమ్, పెంచిన రేటుల మా టెన్యూర్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ల ఒక్కసారి క్యాల్కులేట్ చేస్తే ఇట్స్ నాట్ అబౌట్ 0.05%. ఉమ్. పెరుగుతున్నటువంటి మన ఖర్చుల రీత్యా పెంచిన ప్రైజు ఎంత శాతం? వాట్ ఈస్ అ పర్సెంటేజ్ ఆఫ్ దట్? అక్కడ అభ్యర్థిని గెలవనీయకుండా చేస్తున్నారంటూ కూడా బయట వినిపిస్తోంది. నథింగ్ అంటే సార్. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో విజయం సాధిస్తే రేవంత్ గారికి ఎంత కలిసి వస్తుందంటారు? ఒకవేళ ఓడిపోతే ఎంత తగ్గుతుందంటారు మైలేజ్? జూబ్లీ హిల్స్లో నవీన్ అన్న గెలవడం వల్ల ఉమ్, రేవంత్ రెడ్డి గారికి పెద్దగా కలిసి వచ్చేది లేదు, ఉమ్, పెద్దగా పోయేది లేదు. కానీ ఉమ్, కాంగ్రెస్ పార్టీకి, ఉమ్, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి ముఖ్యమంత్రిగా వారికి మరింత బలం పెరుగుతుంది. ఉమ్, వారికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి చేయడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర నుంచి కొట్లాడి నిధులు తెచ్చుకోవడానికి నవీన్ యాదవ్ గారికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి స్టెబిలిటీ, స్టామినా ఉమ్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి వారికో లేకపోతే ఇంకో పార్టీలు ఉన్నటువంటి వారికో మీరు అవకాశం కల్పిస్తే వారికి పర్సనల్గా ధైర్యం లేదు. ఒక ముఖ్యమంత్రి దగ్గరకో అధికారుల దగ్గరకో వెళ్ళి మీరు మా ప్రజలకు ఈ పని చెయ్యండి, ఇది చట్ట ప్రకారం మీరు మా ప్రజలకు చెయ్యాలి అని గట్టిగా అడిగి నిలదీసి ధైర్యంగా పని చేయించుకునే ఆ దమ్ము, ఆ ధైర్యము వేరే ఏ క్యాండిడేట్ దగ్గర లేదు. సునీతమ్మని గెలిపించినా కూడా మరి వెనకొండి మేము అన్ని కూడా ఆమెకు సపోర్ట్ చేస్తాము, రాజకీయంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ రాష్ట్రం నుంచి రావాల్సిన అమౌంట్ మేము తీసుకొస్తాం అని అంటున్నారు. మరి వాళ్ళు భరోసా సార్, కాదంటారు అది? సార్ ఇప్పుడు సునీతమ్మ ఎన్నుక మీరు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా భర్తను కోల్పోయినటువంటి ఆడబిడ్డగా నేను కూడా సునీతమ్మ సానుభూతి. వెనకాల ఉమ్, ఉంటా. ఓకే. సునీతమ్మ ఇంటికి కష్టం వచ్చినప్పుడు నేను కూడా నిలబడతా. ఉమ్, కానీ
ఈ సునీతమ్మ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఓకే. ఇదే కల్వకుంట్ల తారక రామారావు గారు కల్వకుర్తి నియోజకవర్గానికి వెళ్ళి 100కు సీట్ల పైగా గెలుస్తున్నాం మనము, ఈ కల్వకుర్తి నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటున్నా, ఇక్కడ మొత్తం అభివృద్ధి నాది బాధ్యత అన్నాడు. ఈరోజు ఆయన శాసనసభలో ఉన్నాడు. కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గా కల్వకుర్తికి ఏం చేయాలనో ఈయన శాసనసభలో ఎప్పుడన్నా మాట్లాడిండా? ఇంతవరకు ఎందుకు? చింతమడక గ్రామంలో ఇట్లా బాణం వేసి ఇట్లా కొడితే అట్లా సూటిగా పోవాలని నువ్వు కాదు, మీ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడిండు. గదే గా చింతమడకల ఆగవ్వ అనే టైంకి ఇల్లు కట్టిస్తాను, ఉన్న ఇల్లు కూడా కూలగొడితే మళ్ళా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలతోని ఆమెకి ఇంద్రం ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించినాము. మీరు దత్తత తీసుకున్న గ్రామాలు ఈరోజు ఆగమైపోయినాయి. ఈరోజు మీరు వచ్చి మేమేదో జూబ్లీ హిల్స్ ప్రజల పక్షాన మేము నిలబడతామంటే మీ నియోజకవర్గ ప్రజల పక్షాన ఎవరు నిలబడాలి? ఇప్పుడు మీరే చెప్పారు కదా ఇందిరమ్మ ఇళ్ళ గురించి, ఎంతమందికి మంజూరైనాయి, ఎంతమందికి అవి అందాయి అంటారు పథకాలు? ఇంద్రం ఇల్లు అనేది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. కొన్ని గ్రామాల్లో నాకు ప్రత్యక్షంగా తెలుసు, ఇంక్లూడింగ్ ఈవెన్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కార్యకర్తలకు కూడా ఇచ్చినాం. నేను చాలా వేదికలపైన నేను ఇది సాక్ష్యంగా కూడా వాళ్ళేమో అట్లా చెప్పట్లేదు కదా, మీ కార్యకర్తలకి మీరు ఇచ్చిన ఇల్లు ఎక్కువ అదే చెప్తున్నారు. నేను చాలా వేదిక పైన నేను సాక్ష్యంగా చూపించిన కరీంనగర్ జిల్లాల ఒక గ్రామ పార్టీ శాఖ అధ్యక్షుడిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. అంటే ప్రాథమిక సభ్యత్వం నుంచే ఆయనను తొలగించారు. కారణం ఏంటి తెలుసా? కేవలం ఆయనకి ఇంద్రం ఇల్లు వచ్చిందన్న ఒకే ఒక కారణంతో గ్రామశాఖ అధ్యక్షుడిగా ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని నిర్మూలించింది. ఇంతకనే ఏం కావాలి? సో మా దగ్గర ఇంద్రం ఇల్లు అనేటివి వారు అర్హులా కాదా అని పంచాయత్ సెక్రటరీ గారు ఇస్తున్నటువంటి రిపోర్టు, కలెక్టర్ గారు చేస్తున్నటువంటి లిస్ట్ అవుట్, దీని ప్రామాణికంగానే జరుగుతుంది. యాజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్ ఎమ్మెల్యే గారు ఏంటంటే ఓవర్వ్యూ చేస్తున్నారు తప్ప వీడు మా పార్టీయా ఇంకో పార్టీయా ఎక్స్ పార్టీయా అని ఎక్కడా చూడట్లేదు. ఈరోజు వరకు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 హయాంలు కలిపితే మేము దాదాపు 26 లక్షల పైచిలకు ఇంద్రం ఇళ్ళని శాంక్షన్ చేసిన ఘనత మాది. 10 ఏళ్ల హయాంలా మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో చెప్పండి. పట్టుబడి 10,000 ఇవ్వలేదు సార్. గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట గింతే, ఇవి తప్ప ఎక్కడ ఇవ్వలే. అందుకే మేము 2023 ఎన్నికలకు పోయినప్పుడు ఏ ఊర్లో అయితే ఇంద్రం ఇల్లు ఉండదో ఆ ఊర్లో మేము ఓటు అడగమని ఛాలెంజ్ చేసి చెప్పినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మళ్ళీ ఎన్నికలకు పోయినప్పుడు ఏ ఊర్లో అయితే ఇంద్రం ఇల్లు ఉండదో ఆ ఊర్లో మేము ఓటు అడగం. ఇది ఛాలెంజ్. సో ఈ టర్మ్లో 2 ఏళ్లలో మేము దాదాపు 4 లక్షల పైచీలకి ఇచ్చినాము. గతంలో ఇచ్చినటువంటివి మొత్తం ఓవరాల్గా 26 లక్షల పైచీలకు ఇంద్రం మిల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఓకే, రైట్ అండి. మరి మంత్రుల వివాదాలు 42% రిజర్వేషన్ మీద చేసిన ఫైట్ ఏదైతే ఉందో కాంగ్రెస్కి మరి జూబ్లీ హిల్స్ బైపోల్లో ప్లస్ అవుతుందంటారా మైనస్ అవుతుందంటారా? 100% ప్లస్ అవుతుంది. బీసీల ఓట్ల విషయంలో 100% ప్లస్ అవుతుంది. ఇంత మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఏ పార్టీ అన్న బీసీలకు అవకాశం ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీకి కూడా అగ్రవర్ణాలకు ఇచ్చే అవకాశం లేకుండానా? మేము నిజంగా సెంటిమెంట్నే మేమే పండించాలి అనుకుంటే పి జనార్దన్ రెడ్డి గారి కూతురు విజయారెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడానికి మాకు చేత కాలేకుండానా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విష్ణువర్ధన్ కూడా నామినేషన్ ఇచ్చడంలో ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు విష్ణు అన్న విషయం మాట్లాడినారు కాబట్టి ఒక విషయం చెప్తా సార్. నేను విష్ణు అన్న మొన్న ఒకసారి ఎప్పుడో మాట్లాడుకుంటూ అమ్మ నీకు నేనున్నా, నీ వెనుక నేనున్నా, నిన్ను నేను గెలిపిస్తా, నేనున్నంత వరకు గిడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరనీయను అన్నాడు. నేను సూటికి ఒక మాట చెప్తున్నా సార్, 2 సార్లు శాసనసభకు పనిచేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ ఆయన నామినేషన్ కాగితాలని సరిగేయనికి చేతగాలేదు ఆయనకు. ఓకే, ఆయన నామినేషన్ రిజెక్ట్ అయింది కదా. అవును. అంటే నువ్వు 2 సార్లు శాసనసభకు పోటీ చేసిన నువ్వు, 2 సార్లు శాసనసభలో అధ్యక్ష అన్న నువ్వు, ఒక నామినేషన్ని సరిగేయనికి చేతగాలేదు నీకు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని కాంగ్రెస్ జెండా ఎగరకుండా ఆపుతా అని చెప్తే ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంటుంది? ఈరోజు నువ్వు విష్ణువర్ధన్ రెడ్డిగా మాజీ శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎట్లా తెలుసు కాంగ్రెస్ పార్టీ వల్ల కాదా? కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎన్ఎస్ఏలా జాతీయ కోశాధికారి చేయకపోయి ఉంటే ఎవరు నువ్వు అసలు ఎవరండి మీరు? పి జనార్దన్ రెడ్డి గారి కొడుకు గంతే. యూ హ్యావ్ నో అడ్రస్. అట్లాంటి నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటా అని చెప్పడము హాస్యాస్పదం. నేను ఈ విషయంలో ఒక్క మాట జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా మీ ద్వారా ఒక మాట గుర్తు చేస్తా సార్. పి జనార్దన్ రెడ్డి గారిని రాజకీయంగా ఓడగొట్టాలని ఆ రోజు
ప్రధానంగా పనిచేసిన పార్టీ ఏంటి? టీడీపీ పార్టీ కదా. అట్లాంటి టీడీపీ పార్టీ కూడా మీ నాన్నగారు చనిపోతే అరే మా జన్నన్న కొడుకు, మా పీజీఆర్ కొడుకు శాసనసభకు రావాలి, అలా నాయనకు ఒక లెగసీ ఉంది, దాన్ని పాపం విష్ణు కంటిన్యూ చేయాలని మీ నాయన చనిపోతే వచ్చిన బైపోల్లా నీ మీద పోటీ నిలబెట్టలేదు టీడీపీ పార్టీ, నీకు సపోర్ట్ చేసిండ్రు. 2018 ఎన్నికల్లో కూడా నీకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేకపోతే నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ నేను పీజీఆర్ కొడుకుని అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అరే నువ్వు మా జనార్దన్ రెడ్డి కొడుకువి, ఓకే నథింగ్ డూయింగ్, నువ్వే క్యాండిడేట్ అని చెప్పి టీడీపీ కూడా నిన్ను సపోర్ట్ చేసింది కదా. కానీ ఆ రోజు బైపోల్లో నిన్ను ఓడగొట్టడానికి ఫస్ట్గా నిలబడ్డ పార్టీ ఏం తెలుసా సార్? ఇదే టీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు నువ్వు ఏ గులాబీ కండు అయితే మెడల్ వేసుకొని ఏ గులాబీ జెండాను ఎగిరేయాలని చూస్తున్నావో గా గులాబీ జెండానే నిన్ను 2006 ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 6-7 ప్రాంతంలో నిన్ను ఓడగొట్టాలి, నీకు అసలు రాజకీయ ఉనికే ఉండకూడదు, నిన్ను శాసన సభలకే రానియకూడదు అని కంకణం కట్టుకున్న పార్టీయే ఈ గులాబీ పార్టీ. రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, అందుకని వెళ్ళారేమో. కానీ మనకంటూ ఒక ప్రామాణిక క్యారెక్టర్ అనేది ఒకటి ఉండాలి కదా. మనల్ని గెలిపించిన వాళ్ళు ఎవరు, మనల్ని లైఫ్లో ముందుకు తీసుకెళ్ళడానికి మనం కష్టకాలంలో మనతో ఉన్నోళ్ళు ఎవరు, నీతి నియమాలు ఉన్నాయంటారా? ఉండాలి కదా, రాజకీయాల్లో ఉండాలి కదా. అంటే ఎప్పుడో గతంలో లేవు అని చెప్పేసి ఇంకా భవిష్యత్ తరాలకు కూడా అట్లాంటివి మనము లేకుండా ముందుకెళ్ళడం పెద్ద గొప్ప ఏం కాదు, ఉంచుకొని ముందుకెళ్ళడం గొప్ప. పథకాలు ఆల్రెడీ కొన్ని మీరు అమలు చేస్తున్నారు చెప్తున్నారు, 1-2 లెఫ్ట్ ఓవర్ ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు అది గెలవడం వల్ల మీకు వచ్చేది ఏంటి అంటారు? నవీన్ యాదవ్ గారు వ్యక్తిగతంగా ధైర్యవంతులు. ఏ అధికారి దగ్గరికి వెళ్ళైనా అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అన్న నాకు ఇది కావాలి, నా నియోజకవర్గ ప్రజలకు ఇది కావాలి అని చెప్పి అడిగి తీసుకునేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుందా లేదా అనే విషయం కన్నా మనం ప్రామాణికంగా చూడాల్సింది ఏంది అంటే నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు గతంలో పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా అయితే మంచి జరిగిందో, ఎట్లా అయితే కొన్ని సందర్భాలలో పీజీఆర్ గారు పేద ప్రజల పక్షాన వచ్చి నిలబడి వాళ్ళ ఇంటికి కష్టం వెళ్ళాలి అంటే ముందు దోమలగూడలో ఉన్న నా ఇంటిని దాటిపోవాలి అని ఎట్లయితే నిలబడ్డాడో నియోజకవర్గ ప్రజలకు అట్లా మంచి జరగడానికి నవీన్ యాదవ్ గారు ఉపయోగపడతారు. బీజేపీ కూడా మరి లంకల దీపక్ రెడ్డిని మరి నిలబెట్టింది, పోటీ ఇస్తుందంటారా మీకు? అయితే పోటీ కేవలం బీఆర్ఎస్ మాత్రం ఇస్తుందంటారా? అసలు బీజేపీ అనేది ఉన్నటువంటి లిస్ట్లా, అంటే ఇప్పుడు మనకు ఒక 20 మందో 80 మందో బ్యాలెట్ పేపర్లో లిస్ట్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఇండిపెండెంట్లు కూడా ఉంటారు, అట్లానే బీజేపీ కూడా ఒక లిస్ట్లో మెంబర్ అంతే, ఒక క్యాండిడేట్ అంతే. ఎందుకు అంటే వారు 2 సార్లు 3 సార్లు వాళ్ళు ఇక్కడ కాంటెస్ట్ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డి గారిని అరే ఓడిపోయినరు, పార్టీ బై ఎలక్షన్ వస్తుందని తెలుసు, అంటే వాళ్ళకి ముద్దేమో అందుకే క్యారెక్టర్ని పెట్టారు. మళ్ళీ ఏం పెట్టలేదు, అనేకమైనటువంటి ప్రెషరు లాబీ అంతా పైరవీలు జరిగినాక పెట్టారు. అంటే ఏ పార్టీలతో లాబీ అయ్యి ఉండొచ్చు అంటారు? ఇంటర్నల్ కూడా ఉండొచ్చు, బీఆర్ఎస్ తో కూడా ఉండొచ్చు. అరే ఇమ్మీడియట్గా మీకు ఒక క్యాండిడేట్ ఉన్నాడు, మీ క్యాండిడేట్ ఇమ్మీడియట్గా లంకల దీపక్ రెడ్డి పోయినసారి మా దగ్గర క్యాండిడేట్ పోటీ చేసిండు, ఓడిపోయిండు, మళ్ళీ ఆయన్ని నిలబెడుతున్నా అని చెప్పే ధైర్యం లేదు. అంటే మీ అభ్యర్థి మీద మీకే నమ్మకం లేదు. ఓకే, బీజేపీకి గతంలో 2023లో 18లో 14లో పోటీ చేసినటువంటి క్యాండిడేట్ మీద నమ్మకం లేక ఒక కమిటీని వేసిండ్రు. కమిటీని వేసి మీరు ఎవరెవరు పోటీ చేయాలనుకుంటారో మీ అభ్యర్థనలు ఇవ్వండి, అభ్యర్థనలు స్వీకరించారు. దాన్ని మళ్ళీ ఢిల్లీకి పంపించిండ్రు, ఢిల్లీకి పంపించి ఆడింత ఎక్సర్సైజ్ చేసారు. అంతా చేసినాక కిషన్ రెడ్డి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో కొంత పైరవి చేసి మరి ఎట్లా అన్నా ఏం చేయాలంటే ఈ ఎన్నికల్లో మనం ఎట్లాగో పెద్దగా ఒరిగేది ఏం లేదు కాబట్టి నీ ఇష్టము అని వదిలిపెడితే అప్పుడు నా శిష్యుడైనటువంటి దీపక్ రెడ్డికి ఇవ్వండి అని ఇంత పెద్ద పైరవి జరిగితే కనుక మళ్ళీ ఆయనకు 3వ సారి 4వ సారి అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. సో వాళ్ళకే క్లారిటీ లేదు, ఏదో ఉన్నాం కాబట్టి ఉన్నాము, జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నాము, నిలబడకపోతే బాగుండదు కాబట్టి ఎవరో ఒకరు నిలబెడదాము. కాబట్టి ఆల్రెడీ నువ్వు 3 సార్లు బలిపశు అయినావు కదా, ఇది ఒక్కసారి నువ్వు బలిపశు అయినంత మాత్రాన పెద్దగా ఏం కాదు, వేరే ఫేస్ని పెడితే మళ్ళీ అది కూడా బలిపశు అవుతుందని చెప్పి మళ్ళీ కేసీఆర్ గారు కూడా ఈ నోటిఫికేషన్లో వచ్చిన క్రమంలో ముందస్తుగానే సర్వే చేయించుకున్నారట. ఆ సర్వేలో కూడా వారి పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయట. మరి ఆ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటంటారు? 600 కోట్లు ఇచ్చి ప్రశాంత్ కిషోర్తో కూడా సర్వే చేయించుకున్నాడు ఆయన. 2వ సారి కాదు, 3వ సారి కాదు, 4వ సారి కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే ముఖ్యమంత్రి అవుతాడు, కేంద్రంలో ప్రధానమంత్రిగా 303 సీట్లతోని నరేంద్ర మోడీ అవుతాడని ఆయన పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెట్టి చెప్పిపోయిండు. ఏమైంది, రేవంత్ రెడ్డి గారు 240 సీట్ల కన్నా ఎక్కువ రాదని నేషనల్ మీడియాతో మాట్లాడినాడు. గదే జరిగింది పార్లమెంట్లో, ఈడ కూడా గదే జరిగింది. ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు,
కేసీఆర్ గారు ఇంటికి వెళ్ళబోతున్నాడు, సిద్ధంగా ఉండండి, మూటముల్ల సర్దుకోండి అని చెప్పిండు. గదే జరిగింది. వాళ్ళ సర్వేలు వాళ్ళన్నీ కూడా ఏమీ లేవు. 2014-18లో జరిగినవన్నీ. ఓకే. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు అనేది ముగిసిన శకము. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇమేజ్కు మసక బారడానికి, వారు బలహీనమైపోవడానికి ప్రధాన కారణమైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు మరింత ప్రజల్లో తిరగాలి. ఆయన తిరగడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి మరింత బలం పెరుగుతుంది. తారక రామారావు అనేట ఆయన O+ క్యాండిడేట్ రాజకీయాల్లో. ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కొడుకు కాకపోయింటే ఓప్లేస్ ఏంటండి? O+ విలువ లేదు, ఇంకా ఓకే. ఏ విలువ లేదు. ఆయన కల్వకుంట్ల ఓప్లేస్ చంద్రశేఖరరావు గారు కొడుకు కాకపోయింటే మన దగ్గర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే, అంటే నేను తక్కువ చేస్తలేను, లీస్ట్ స్థాయి అని చెప్తున్నా, చెప్రాసి కూడా పనికిరాడు కల్వకుంట్ల తారక రామారావు. చెప్రాసి కూడా పనికిరానటువంటి వ్యక్తి కల్వకుంట్ల తారక రామారావు. కాబట్టి ఆయన వల్ల, ఆయన నాయకత్వంలో ఏమీ జరగదు. ఈ రాష్ట్రం ఇప్పటికైతే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో సుభిక్షంగా ఉంది. దీన్ని మరింత మెరుగుపరచడానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజు మా క్యాబినెట్, పార్టీ, మంత్రివర్గం చేస్తుంది. కాబట్టి రానున్న ఎన్నికల్లో మళ్ళీ మేమే గెలుస్తాము. జూబ్లీహిల్స్ మాదే, తెలంగాణ రాష్ట్రం కూడా మాదే మళ్ళీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శామ్యూల్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ సార్. శామ్యూల్ కార్తిక్ గారు తమ యొక్క ధీమాను వ్యక్తం చేశారు. ఉప ఎన్నికతో పాటుగా రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కూడా మేమే పైచేయి సాధిస్తాం, చేతి గుర్తుతోటే మేము గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి ఏ విధమైన మార్పులు చేర్పులు వస్తాయో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.